మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈరోజు శాసన మండలిలో ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాల గురించి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. శాసన మండలి సాక్షిగా హోమ్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానం బట్టి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ చెప్పారు, ఈ 150 రోజులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 నెలలు దాటింది. 150 రోజుల్లో 7,234 కేసులు నమోదయ్యాయి. అంటే మహిళల మీద వేధింపులు కానీ, దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ ఇన్ని కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకి ఇంచుమించు 48 కేసులు. అంటే గంటకి 2 మహిళల మీద ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేసి సాక్షాత్తు గవర్నమెంటే ఒప్పుకుంది అన్నమాట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యవస్థల్ని మహిళల భద్రత కోసం తీసుకొచ్చారు. ఆ వ్యవస్థలన్నిటి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసేసింది. కాబట్టి రోజు రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, మహిళలకి రక్షణ లేని పరిస్థితి అని దాన్ని ఈరోజు ప్రభుత్వమే ఒప్పుకుంది. అలాగే తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారు మేము అడిగిన ప్రశ్నలు ఒకటైతే ఆవిడ సమాధానాలు చెప్పలేక దాటబేస్ ధోరణిలో మా మీద ఎదురు దాడికి దిగుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. దాన్ని నిరసిస్తూ మేము అంటే మహిళల శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అన్న అంశం మీద దీన్ని నిరసిస్తూ మా ఎల్ఓపి గారు మేమందరం కలిసి వాకౌట్ చేస్తుంటే ఆవిడ దమ్ముంటే అంటూ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఒక హోమ్ మినిస్టర్ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆవిడ ఒక మహిళ అయ్యుండి కూడా చట్టసభలో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం చాలా దారుణం. ఎందుకు ఇలాగా ఆవిడ సభ్యత మరిచి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆవిడ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆవిడ చెప్పారు, ఎవరి మీదైనా మహిళ మీద అత్యాచారం కానీ హత్య కానీ జరిగితే 24 గంటల్లో పట్టేసుకుంటారంట. ఎక్కడ పట్టుకుంటున్నారమ్మా? ఆ ముచ్చుమర్రి సంఘటన తీసుకుంటే ఇప్పటికి జరిగి 4 నెలలు అయింది. కనీసం ఆ డెడ్ బాడీని పట్టుకోలేకపోయారు. ఆ అత్యాచారం చేసిన వాళ్ళు చక్కగా బెయిల్ మీద ఈరోజు తిరుగుతూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో మొన్ననే చూసాం ఎంత దారుణం అంటే ఒక ప్రేమోన్మాది ఏం చేశాడు, నీరబ్ శర్మ అనే అతను అమ్మాయిపై హత్యాయత్నం చేశాడు. 2 సార్లు ఈ హత్యాయత్నం జరగకముందు ఆ కుటుంబం కంప్లైంట్ ఇచ్చింది, కానీ పట్టించుకోలేదు పోలీసులు. పట్టించుకోకపోవడంతో అతను హత్యాయత్నం చేశాడు. ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది, కనీసం ఆ చేసిన వ్యక్తిని ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. అలాగే రాంబెల్లి సంఘటన తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గం, ఆ దర్శినేని అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. అసలు అతను జైలు నుంచి వచ్చాడు. జైలు నుంచి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నారు, ఇతని వల్ల ప్రమాదం ఉంది మా అమ్మాయికి అనేసి. అయినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం వలన, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అతను దర్జాగా ఇంటికి వచ్చి పొడిచి చంపేసి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వైఫల్యం మనకు కనిపించట్లేదా? ఇన్ని రోజులైనా కూడా కుటుంబానికి కనీసం ₹1 ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వలేదు సరికదా. దగ్గరలో ఆ డెడ్ బాడీ ఉంటుండగానే హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసం దగ్గరలోనే సన్మానాలకు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. అలాగే ఎన్నో సంఘటనలు, దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడా ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు 3.5 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి మన నగరం నియోజకవర్గంలో మనం చూసాం, అత్యాచారం చేసి చంపేశారు. అంత దారుణంగా ఆ పాప శరీరం మీద కొరికిన ఘాట్లు ఉన్నాయని తల్లే చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళిన మా పార్టీ నాయకులతో. అలాగే హిందూపురంలో తీసుకుంటే అత్తా కోడల్ని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఎంత దారుణం! ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురైపోరా? అసలు ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. అలాగే మొన్న కడియంలో చూసాం, నర్సరీలో పనిచేస్తున్న మహిళను బయటికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం జరిగింది. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం దీని మీద చర్యలు తీసుకోవట్లేదు సరికదా. దీని మీద ఒక సమీక్ష పెట్టి ఒక వ్యవస్థలను తీసుకురావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేశారు. దిశ యాప్ అనేది నిజంగా దేశానికే ఆదర్శం. ఆ దిశ యాప్ కనుక ఉంటే అసలు అమ్మాయిలు తమ మొబైల్లోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉన్నంత ధైర్యం ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే SOS బటన్ నొక్కిన 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి రక్షించేవారు.
అలా 31,600 కేసులు నమోదయ్యాయి. వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది దిశ యాప్ ద్వారా. 1,56,00,000 మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ మీద ఎంత నమ్మకం లేకపోతే అంతమంది డౌన్లోడ్ చేసుకుంటారు. అలాంటి యాప్ని ఈరోజు డౌన్లోడ్ చేసే యాప్ని ఈరోజు నిర్వీర్యం చేసేశారు. పోనీ దానికి సమాంతరంగా ఇంకో మంచి వ్యవస్థను తీసుకురావచ్చు కదా, అది కూడా చేయలేదు. ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు, కొత్త వ్యవస్థను తీసుకురావట్లేదు. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. ఆవిడ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గత 5 ఏళ్ళలో మహిళల కోసమో అంటున్నారు. అసలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్య విషయమే తీసుకోండి, గుంటూరులో జరిగింది. ఆమె దారుణంగా ఒక వ్యక్తి నడి రోడ్డు మీద హత్య చేస్తే 2 గంటల్లోనే ముఖ్యమంత్రి గారు స్పందించి పోలీసుల్ని అప్రమత్తం చేయడం వల్ల వెంటనే ఆ పోలీసులు 10 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారం రోజుల్లో 7 రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అలాగే 257 రోజుల్లోనే న్యాయస్థానంలో విచారణ పూర్తయిపోయింది. మన అందరము అప్పుడు విన్నాం ఆ శశికృష్ణ అనే ఆ నిందితుడికి ఉరిశిక్ష కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్న తీరు నిజంగా కుటుంబ సభ్యులు జగనన్నకి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఆ రోజు తీసుకుంటే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాకుండా వాళ్ళు దళితులు అవ్వడం వలన ఆ ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా కూడా వచ్చిన బెనిఫిట్స్ కూడా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి స్థలం కేటాయించడం జరిగింది. నిర్మాణం కోసం 1,80,000 రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే వాళ్ళ సిస్టర్కి జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో అసలు బెల్ షాప్సే లేవు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు అనిత గారు. నిజం చెప్పాలంటే అడుగడుగున బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసాం తణుకు తునిలో అయితే సంతలో పిల్లల్ని పెట్టి బెల్ షాప్స్ ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పేపర్లో కూడా వచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే పాయకరావుపేటలో హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో 120 మద్యం బాటిల్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరి బెల్ షాప్స్ ఉండబట్టే కదా దొరికాయి. అలాగే ఆదోనిలో మద్యం తాగి పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు అనేసి ఈ విషయం మనం పేపర్లో చదివాం. మరి బెల్ షాప్స్ ఎక్కువైపోవడం వల్ల విచ్చలవిడిగా మద్యం దొరకడం వల్ల స్కూల్ విద్యార్థులు కూడా మద్యం తాగే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే సింగరాయకొండలో మహిళా కండక్టర్ మీద ఇలాంటి బెల్ షాప్స్లో మద్యం తాగి ఒక వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటనలు అంటే సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ బెల్ షాప్స్ ఎక్కువైపోవడం వల్ల జరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే నెల్లూరులో బెల్ షాప్స్కి టీడీపీ లీడర్స్ వేలంపాట వేయడం జరిగింది. అంత దారుణంగా బెల్ షాప్స్ ఈరోజు రాష్ట్రమంతా ప్రతి వీధిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేము మాట్లాడుతునేటప్పుడు విప్ అయిన అనురాధ గారు, చీఫ్ విప్ అయిన అనురాధ గారు అడ్డగోలుగా గతంలో ఈ ఎన్నికల టైంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్పారో ఆ విధంగా 30,000 మంది అదృశ్యమయ్యారు లేదా అక్రమ రవాణా జరిగిందంటూ ఆవిడ మాట్లాడుస్తూ అరుస్తూ ఉన్నారు డిస్టర్బ్ చేస్తూ. కానీ మేము ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, అసెంబ్లీ సాక్షిగా మొన్ననే 2 రోజుల క్రితం అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు ఇచ్చిన క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సర్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమే, అక్రమ రవాణా బాధితులు కేవలం 46 మంది మాత్రమే మన రాష్ట్ర హోంశాఖే ఇస్తే విప్ అయిన ఆవిడ ఆ విధంగా అరుస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అంటే ఇలాంటి సభలో చట్ట సభలో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎంత దారుణమైన అబద్ధాలు 30,000 అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఈ మహిళల రక్షణ విషయంలో అడుగడుగున ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే విషయం మనం చూస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి వలన లైంగిక వేధింపులకి గురైన ఒక మహిళ ఈ రాష్ట్రంలో ఆమెకి రక్షణ ఉండదు అని చెప్పేసి పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చెప్పారు ఇలా జరిగింది అనేసి. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆదిమూలం అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే అతని వేధింపుల వలన ఒక మహిళా వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అసలు ఆమెను ఆమె భర్త కూడా టీడీపీ నాయకుడే. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి ఇలాంటి లైంగిక వేధింపులు గురవుతూ ఉన్న పరిస్థితి. మరి పొలిటికల్ పంచాయతీ చేసేసారు తప్ప
ఏమి న్యాయం చేశారు ఆ వీఆర్ఓకి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులైతే మనం చూసాం, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని ఎంత దారుణంగా లైంగిక వేధింపులు గురి చేశారు. నెల నెల మామూలు ఇవ్వాలి లేదా తప్పుడు పనులు చేయాలి అని చెప్పి ఆమెకి వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే ఈ అనుచరుల మీద ఏం యాక్షన్ ఈ ప్రభుత్వం తీసుకుంది అని మేము అడుగుతూ ఉన్నాం. దళిత సంఘాలు ఆ రోజు ఆందోళన చేస్తే ఎఫ్ఐఆర్ కట్టారు. అంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఈ ప్రభుత్వం కట్టని పరిస్థితి. అలాగే మనం చూసాం ఈ ముచ్చుమర్రి సంఘటన, మనము అసలు సభ్య సమాజం ప్రభుత్వం తలదించుకోవాల్సిన సంఘటన. 4 నెలలు అయినా కూడా ఆ డెడ్ బాడీని, ఆ పాప డెడ్ బాడీని ఈ రోజు కూడా కనిపెట్టలేని చేతకానితనం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మనం తీసుకుంటే హోంమంత్రి గారు అసలు ఇన్ని సంఘటనల్లో ఎక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చారు? అసలు ఎన్ని కుటుంబాలకి ఇన్ని హత్యలు, ఇన్ని అత్యాచారాలు జరిగితే ఎన్ని కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందింది అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే గుంటూరు మొన్న తెనాలిలో ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి అలాగే ఇలా హత్య కావించబడిన మహిళలకి 15 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఆ కుటుంబానికి? ఆర్థిక సాయం అయితేనేమి, మోరల్గా ధైర్యం కానీ ఏమీ చెప్పట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కూడా ఇసుక, మద్యం టెండర్స్ వీటి మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. ప్రతి సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారంటే అక్కడికి మంత్రులు వెళ్తూ ఉన్నారు, లేకపోతే పట్టించుకోని పరిస్థితి మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంది. అలాగే బద్వేల్లో కూడా మనం చూసాం, విఘ్నేష్ అనే అతను దారుణంగా ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి నిప్పంటించేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం దగ్గరికి వెళ్తారు అని చెప్తే ప్రభుత్వం హుటాహుటిన 10 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే చాలా ఇలా ఎన్నో సంఘటనలు మొన్న చూసాం. విజయనగరం జిల్లా ఎస్కోట పరిసర ప్రాంతాల్లో టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులైన ఒక టీచరు ఒక విద్యార్థి తాలూకా తల్లికి ఒక సర్టిఫికేట్ కోసం వెళ్తే లైంగిక వేధింపులు గురి చేశారు. అంటే అసలు మహిళలకి రక్షణ లేదా ఈ కూటమి ప్రభుత్వంలో? మహిళలు రక్షణ అనేది కలగా మిగిలిపోవాలా అన్నంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రులు కానీ, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మళ్ళీ తిరిగి ఎదురుదాడి చేయడానికి, ప్రతిపక్షం తాలూకా గొంతు నొక్కడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్న విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే చెప్పారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, హోమ్ మినిస్టర్ ఆవిడ శాంతి భద్రతలు కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు అనే విషయం. ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఇలా మహిళల రక్షణలో వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మీద ఎంతసేపు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ కోసం పట్టించుకోవట్లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఈరోజు మా కౌన్సిల్ సాక్షిగా హోమ్ మినిస్టర్ గారు చెప్పిన సంఖ్య బట్టి ఈ రాష్ట్రంలో గంటకి 2 మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉండడం చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ని వీళ్ళు దెబ్బతీశారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము, దిశ యాప్ లాంటి యాప్ని పునరుద్ధరించండి, లేదా మరో సమాంతర వ్యవస్థను తీసుకురండి. అసలు దిశ పోలీస్ స్టేషన్స్ పనిచేస్తున్నాయా లేదా అని అడిగాము, అవి కూడా సమాధానం చెప్పలేదు. అలాగే అప్పుడు దిశ యాప్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160కి పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే చాలా ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మహిళా కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఇన్ని వ్యవస్థను తీసుకొచ్చారు. అవన్నిటిని ఈరోజు నిర్వీర్యం చేసేశారు. అవన్నీ కూడా చక్కగా పనిచేసేట్టుగా చేయాలి. మీరు ప్రతిపక్షం గొంతు నొక్కడానికి ప్రయత్నించడం సమంజసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ధైర్యంగా బ్రతికేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.